హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో దేని గురించి అంటే కర్మ సంబంధించి. ఇక్కడ మీ లైఫ్లో మీ కర్మ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలానే మీకు సంబంధించిన ఈ పర్సన్ యొక్క ఎనర్జీస్ అంటే ఈ కర్మ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఇక్కడ వచ్చేసి డైస్ రీడింగ్ ఉంటుంది, డౌజ్లింగ్ రీడింగ్ కూడా ఉంటుంది. మొదటిగా రీడింగ్ ఇచ్చే ముందు కర్మ ఎనర్జీస్ మీకు పరిచయం చేయాలి. ఈ కర్మ ఎనర్జీస్ గురించి ఎలా తెలుసుకుంటారంటే, కర్మ గురించి తెలుసుకోవాలంటే ఒక ముద్ర ద్వారా తెలుసుకోవచ్చండి. ఈ ముద్ర అన్నది ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మీ లైఫ్లో కర్మ ఎనర్జీస్ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ, మీకు దూరమైన వారి గురించి కానీ వారి కర్మ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఫీమేల్ సంబంధించి ఎడమ చెయ్యి, మేల్కి సంబంధించి కుడి చెయ్యి అన్నమాట. ఇప్పుడు మీరు ఫీమేల్ అయితే ఇక్కడ ఈ పర్సన్ ఈ హ్యాండ్గా తీసుకోవాలి. అలానే మీరు మేల్ అయితే ఈ హ్యాండ్ మీకు సంబంధించిన పర్సన్ హ్యాండ్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు తెలుస్తుందండి. ఈ హ్యాండ్ ఇలా ఉంచి ఈ ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేశాక ఈ బొటన్ వేలు రెండు టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎక్కడి నుండి అంటే ఇక్కడ మోచేతి నుండి స్టార్ట్ అవుతుంది పెయిన్ అన్నది. అంటే అక్కడ ఎనర్జీస్ అన్నవి యాక్టివేట్ అవుతున్నట్టు. యాక్టివేట్ ఎలా అవుతాయంటే పెయిన్ అన్నది అనిపిస్తుందండి. అంటే ఇక్కడ కర్మ ఎనర్జీస్ అన్నవి ఎంతవరకు ఎవరికి ఎంత లెవెల్లో ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కర్మ అన్నది ఎనర్జీస్ యాక్టివేట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. తెలిసిపోద్దండి, పెయిన్గా అనిపిస్తుంది. ఓకే, ఇలా టచ్ చేసి ఉంచినప్పుడు మీరు ఫీమేల్గా తీసుకుంటే, మీ ఫీమేల్ హ్యాండ్ ఏంటి, ఎడమ చేయి కదా, ఈ ఎడమ చెయ్యి ఫింగర్ ఇది మీకు సంబంధించిన పర్సన్ బొటన్ వేలికి ఇలా టచ్ చేయాలి. ఈ పర్సన్ ఫింగర్ ఏమో ఈ బొటన్ వేలికి టచ్ చేయాలన్నమాట. ఇలా టచ్ చేసినప్పుడు ఇక్కడ మీకు హ్యాండ్లో ఏ హ్యాండ్ పెయిన్గా అనిపిస్తుందో తెలిసిపోతుందండి. మీ పరంగా చూసుకుంటే మీ హ్యాండ్లో పెయిన్ కాకుండా ఈ పర్సన్ హ్యాండ్లో పెయిన్గా అనిపిస్తే వారు అక్కడ కర్మ అన్నది అనుభవిస్తున్నారు. ఓకే, ఇక్కడ మీ హ్యాండ్లో లైట్గా పెయిన్ అనిపిస్తే అది కొంచెం మీకు కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అసలు పెయినే లేకపోతే మీకు అసలు కర్మ అన్నది మీరు అనుభవించుకోవట్లేదండి, పాజిటివ్ కర్మలో ఉన్నారని అర్థం. ఓకే, మీకు తెలిసిపోదండి, పెయిన్ అనిపిస్తుంది. ఏ హ్యాండ్లో పెయిన్ ఉంటే అదే కర్మ సిచ్యువేషన్ అనుభవించుకోవడం అనమాట. అదేవిధంగా మేల్స్ చూసుకుంటే, ఓకే, మేల్స్ చూసుకుంటే మేల్ హ్యాండ్ ఏది, కుడి చేయి కదా, ఈ కుడి చేయి అన్నది ఇప్పుడు మీకు సంబంధించిన పర్సన్ ఎడమ చేయి అనుకోండి. ఈ ఫింగర్ ఇక్కడ టచ్ చేయాలి అండ్ ఈ వీరి ఫింగర్ ఈ విధంగా టచ్ చేయాలి. ఇప్పుడు ఏ ఫింగర్ పెయిన్గా ఉందో తెలుసుకోవచ్చండి. చూసారు కదా, ఏ హ్యాండ్ పెయిన్గా ఉంది, అక్కడ కర్మ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతున్నట్టు. ఎవరికి కర్మ ఎనర్జీస్ ఏ లెవెల్లో ఉందో ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. కర్మ ముద్ర అండి, కర్మ సంబంధించిన ముద్ర అన్నమాట ఇది. ఓకే, ఇలా 3 సెకండ్స్ ఉంచినా మీకు తెలిసిపోద్దండి. మీకు సంబంధించి ఎలా ఉంటుందంటే, మీరు మెయిల్ కదా, ఇక్కడ మణికట్టు దగ్గర పెయిన్గా అనిపిస్తుంది. మీరు చెక్ చేసుకుంటే అర్థమైపోతుందండి. అంటే అక్కడ నుండి ఏంటంటే నెగిటివ్ కర్మ అన్నది రిలీజ్ అయిపోతున్నట్టు. మీకు అరిచేతిలో పెయిన్ అనిపించింది అంటే ఇక్కడ మీకు కర్మ అనేది అనుభవిస్తున్నారు. అలా కాకుండా ఈ పర్సన్ సంబంధించి హ్యాండ్లో పెయిన్గా అనిపిస్తుంటే ఇక్కడ మీకు మణికట్టులో పెయిన్ ఉందని చెప్పాను కదా, ఆ పెయిన్ అన్న ఎనర్జీస్ అన్నవి ఇక్కడ వీరికి యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీ కర్మ అన్నది వారు తీసేసుకుంటున్నారు, నెగిటివ్ కర్మ అనేది వారికి వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ వారు కర్మ అనుభవిస్తున్నారు. ఆల్రెడీ మీ ఆ హ్యాండ్ పెయిన్గా అనిపిస్తే కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఇక్కడ మీ హ్యాండ్ కూడా లైట్గా పెయిన్గా అనిపిస్తుందండి, ఫుల్గా కాదు. ఈ హ్యాండ్ పెయిన్కి ఆ హ్యాండ్ పెయిన్కి చాలా తేడా ఉంటుంది. అర్థమే ఉంటుందండి. నేను నా వరకు చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంతే, ఏమీ లేదు. ఇలా ఉంచి ముందు యాక్టివేషన్ చేయాలి. ఇలా ఫింగర్స్ యాక్టివేషన్ చేసినప్పుడు కొంచెం పెయిన్గా అనిపిస్తాయి. ఈ ఫింగర్స్ కూడా పెయిన్గా అనిపిస్తాయి. ఈ ప్లేసెస్లో పెయిన్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ పెయిన్ నుండి ఇక్కడ వరకు వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది పెయిన్ అన్నది.
సిచ్యువేషన్ కర్మ ఎనర్జీస్ అనేది మీకు అలా తెలుసుకోవచ్చు. ఓకే, మీకు కర్మ ముద్ర ఎందుకు చెప్పానంటే ఇది కర్మ రీడింగ్ కాబట్టి ఎనర్జీస్ కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి మొదటగా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు కర్మ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ఇది వచ్చేసి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్, ఇది వచ్చేసి ఈ పర్సన్ సంబంధించి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ముందుగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి కర్మ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. పాజిటివా నెగిటివా? చూసే వ్యూవర్స్ యొక్క వారి కర్మ ఎనర్జీస్ తెలియచేయగలరు. ఇది డైస్ రీడింగ్ అండి. సఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. 1 2 3 4 5 6. చూసారు కదా, మీ ప్రేమ ఎప్పుడూ విలువ ఉంటుందండి. అది మీకు తెలీదు. ముందొకలాగా వెనకాలగా మాట్లాడే రోజుల్లో వెనక కూడా మీ గురించి మంచిగా అయితే మాట్లాడతారు. ఇప్పుడు ఈ డైస్ అనేది మనకి సమాధానాలు అయితే ఇస్తాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి కర్మ ఎనర్జీస్ అనేది తెలియచేయగలరు. పాజిటివా నెగిటివా? 2 వచ్చింది. నైట్ ఆఫ్ పెంటికల్స్. పాజిటివా నెగిటివా? 4 వచ్చింది. నైట్ ఆఫ్ సార్డ్స్. పాజిటివా నెగిటివా? 2 వచ్చింది. ఇక్కడ మీకు పెంటికల్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా. ఇష్టంతో ఫోకస్ చేసినా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే గత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయండి. అలాగే నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఎవరి గురించే వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మీరు జరుగుతుంది ఒకలా ఉంది, జరగబోయేది ఒకలా ఉంది. ఎనర్జీస్ మనకి క్లారిఫికేషన్లో కూడా తెలుస్తాయండి. ఇక్కడ మీ లైఫ్లో కర్మ అన్నది కనిపించట్లేదు. ఎందుకంటే మీరు చెయ్యని తప్పుకి మీరు ఒక విధమైన బాధ అనేది కనిపిస్తుంది. అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టారే, వారిని బాధ పెట్టారే అన్న ఆలోచన ఉంది. కానీ మీ వల్ల ఎవ్వరూ మోసపోలేదండి. మీరు ఎవరిని బాధ పెట్టలేదు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారు కానీ మీరు ఎవరిని బాధ పెట్టలేదు. నైట్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇక్కడ మీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ మీకు కర్మ అన్నది ఏమీ లేదు. మీ గురించి మీరంటే పడని వారు, మీరు ఒక రెబల్ అని. అంటే ఇప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఆ ఉన్నది మాట్లాడిన దానిలోనే ఎదుటి వాళ్ళకి కోపం వస్తుందండి. ఇప్పుడు మీ ఎదురుగానే కొన్ని పనులు అయితే జరుగుతాయి. ఆ పనులు ఇవి మంచివి, అది వేస్ట్, ఇలా చేయకూడదు అన్న చెప్పినా తప్పే. అలా కాకుండా వారు చేసే తప్పుడు వాళ్ళకి మీరు కూడా వారికి సపోర్ట్గా ఉంటే మీరు మంచివారు అయిపోతారండి. మీకు ఒక్కొక్కసారి ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎదుటివారు చేసే పనులకి మీకు కోపం చిరాకు వస్తుంది తెలుసా? ఆ ఎనర్జీస్ ఏంటి అంటే మీరు తప్పుని తప్పులా చూస్తారు. తప్పుడు పనులకి వారు తప్పు చేసేవాళ్ళని ఇది తప్పు అని చెప్పడం వల్ల మీరు చెడ్డవారండి. అంటే ఇక్కడ ఏంటంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు మంచికి మంచి చెప్తారు. జస్టిస్ ఇప్పుడు మీ ఇంట్లో వారికి ఒక మాట, బయట వారికి ఒక మాటలా చెప్పరు. ఇప్పుడు మీ ఇంట్లో వారు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్తారు. బయట వాళ్ళు ఏదైనా ఎవరైనా మోసం చేసినా మీరు ఎదుర్కొంటారండి. మాటలు కూడా ఎలా ఉంటాయంటే మాటకి మాట సమాధానం చెప్తారు. ఆ సమాధానంలో మంచి వ్యక్తిత్వమైన మాటలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే నైట్ ఆఫ్ సార్ట్స్ అంటే మీ గురించి ఏమంటున్నారంటే మీరు చాలా ఫాస్ట్గా ఉంటారని, మీకు కోపం ఎక్కువని, చిరాకు పడిపోతారని. ఎలా అంటే ఇక్కడ మీ గురించి, మీ కోపం గురించి మాట్లాడుకుంటున్నారు. మీ ప్రవర్తన అంటే ఎలా ఉందంటే మీ కోపం వల్ల ఎదుటి వాళ్ళకి కోపం తెప్పించాలంటుందండి. ఈ కోపం ఎక్కడి వరకు వెళ్తుంది? మీరు చేసే మంచిలో కూడా వారు చెడుని వెతికి చెడుని క్రియేట్ చేసి నలుగురికి చెప్తున్నారు. మరి ఆ నలుగురు మీ గురించి ఏం చెప్తున్నారంటే మీ మీద ప్రేమ చూపిస్తున్నారు, మీ విలువేంటో చెప్తున్నారు. కానీ అక్కడ మీ కోపానికి ఒక అర్థం ఉంటుందండి. మీరు ఒక విలువైన వారు. మీరు ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడరు. ఇక్కడ మీ వెనకాల మంచిగానే మాట్లాడతారు. ఇప్పుడు మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా సరే మీ పాజిటివ్ అంటే మీ మంచితనం,
మీరిచ్చే ప్రేమ అందరికీ తెలుసండి. అందరిలో మీకు ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. అంటే ఇక్కడ కర్మ అనేది ఎలా ఉంటుందో తెలుసా? మీరు ప్రేమే ఇస్తారు. ఆ ప్రేమ ఏంటి? ఒక స్వచ్ఛమైనలా ఉంటుంది. కొంతమంది చూడండి, మీరు కోపంగా మాట్లాడినా సరే న్యాయంగా మాట్లాడతారు. అలా కాకుండా కొంతమంది చాలా స్వీట్గా మాట్లాడతారు. అంటే కొట్టగా తడిగుడ్డతో గొంతు కోసేవారు చాలా ఇదిగా మాట్లాడతారండి. అవే మాటలు నిజం అనుకుంటారు, కానీ వారే మంచోళ్ళు అవుతారు. మీరేంటి ఉన్నట్టు మాట్లాడతారు, మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు అంతే. ఇక్కడ మీరు కర్మ అనేది అనుభవించుకోవట్లేదు. మీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే జనాలు మీరు ఎదురు తిరుగుతారని. ఇక్కడ మీరు ఎదుటి వాళ్ళు చేసేది తప్పు, మీరు అసలు తప్పు చేయకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, అసలు వారన్న దానికి మీరు పడవలసిన అవసరం ఏముంది అన్నట్టు మీ తత్వం అయితే ఉంది. కానీ సొసైటీలో మీకు మంచి గుర్తింపు అయితే ఉందండి. కర్మ అన్నది నలుగురిలో గుర్తింపు తెచ్చేలా ఉంటుంది, అండ్ మీ ప్రేమ అనేది స్ప్రెడ్ చేసేలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రోజుల్లో కూడా జెన్యూన్గా ఉండే పర్సన్ ఎవరు ఉన్నారంటే మీలాంటి వారిని అయితే మీ గురించి చెప్పుకుంటారు. అంటే మీ టాపిక్ ఎక్కువైతే మాట్లాడతారనమాట. నాకు మీ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా తెలియట్లేదండి. కానీ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చాయి. మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయి చూద్దాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, స్లీప్లెస్. అస్సలు ఒక్కటి కూడా నెగిటివ్ రాలేదు. చూసారా? మీ మనస్తత్వం ఏంటి ఇక్కడ తెలిసిపోయిందండి. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు ఎప్పుడు అన్నీ మర్చిపోయి కొత్తగా ఉండాలి లైఫ్. అంటే ఎవరు ఏదైనా మోసం చేసినా మర్చిపోవాలనుకుంటారు, కానీ మనసులో పెట్టుకుని వారిని సాధించాలి, వారి మీద పగ పెంచుకోవాలి, వారిని నాశనం చేయాలని అయితే అనుకోరు. నైట్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఒక్కొక్క విషయంలో తగ్గి ఉంటారండి. తగ్గి ఉండటం అంటే మన వాళ్ళే కదా, పోనీలే వదిలేద్దాం, మీ అంతటి మీరే తగ్గి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలని చూస్తారు. అలాగే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు మీకు నచ్చిన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వారి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. ఎప్పుడు మీరు ఇబ్బంది పెట్టరు, వారిని మోసం చేసేలా ఉండరండి. మీరు ఎక్కువ నిద్రపోరు కూడా, ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే మీ మనసులో ఇష్టమైన పర్సన్ గురించి ఆలోచిస్తారు, కానీ వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే లేదు. ఇక్కడ మీ మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు వారి గురించి ఏడ్చారు, కానీ వారు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారండి. మీరు ఎవరిని బాధ పెట్టలేదు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే సిచ్యువేషన్ మిమ్మల్ని కోపంగా మార్చడం. అంటే ఇక్కడ మీలో మార్పు ఏంటంటే నమ్మకం మాట ఎలా ఉంచినా సరే మీరు మీలా ఉంటారు, కానీ మిమ్మల్ని మీలా ఉంచడం లేదు. చుట్టూ ఉన్నవారు విసిగించడం, ఏదో ఇబ్బంది పెట్టడం, ఏమన్నా అంటే ఏదో మీ మీద నిందేసినట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మీ తప్పేమీ లేదండి. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. ఎవరికి మోసం చేసే సిచ్యువేషన్ అయితే లేదు. మీరు ఎంత బాధపడుతున్నారంటే అది మీకే తెలుసు. నేను కూడా చెప్పలేని సిచ్యువేషన్ అండి. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీదే తప్పన్నట్టు అందరూ ఎత్తి చూపుతున్నారు. ఈ ఎనర్జీస్ కూడా ఇలా ఉంచుతాను. ఈ వీరు కూడా చూద్దాం. అంటే మరి వీరి ఎనర్జీస్ కూడా చూడాలి కదా. మీ మైండ్లో ఏ పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, వారు బాధ పెట్టిన వారు కావచ్చు, మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు, మీ నుండి దూరం అయిపోయిన వారి గురించి అయినా అనుకోవచ్చు. ఇలా మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చండి. ఇప్పుడు మీకు సంబంధించిన ఈ పర్సన్ లైఫ్లో కర్మ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో డైస్ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. మీలానే సఫర్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారికి సంబంధించిన పర్సన్ లైఫ్లో కర్మ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. కర్మ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. పాజిటివా, నెగిటివా? చూసే వ్యూవర్స్ యొక్క వారికి సంబంధించిన పర్సన్ లైఫ్లో కర్మ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ఏ నిమిషానికి ఏమి జరుగు. చూసారా? మీ గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు, మరి వీరి గురించి అంతే, అందరూ దూరం అయిపోతారు. స్లీప్లెస్ నైట్స్ కూడా కనిపిస్తున్నాయి వీరికి కూడా. చూద్దాం, ఇంకా అయిపోలేదు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ ఎనర్జీస్లో పాజిటివా, నెగిటివా తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారికి సంబంధించిన పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. పాజిటివా, నెగిటివా? 3
జస్టిస్ ఎనర్జీస్ కార్డ్. చూసే వర్వర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఎనర్జీస్ తెలియచేయాలి. 6 క్వీన్ ఆఫ్ సోర్స్. 1 అది ఫస్ట్ మనం సఫల్ చేసినప్పుడు ఇది పడిపోయింది కదా, చూశారు కదా. ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈ ఎనర్జీస్ కూడా చూసేద్దాం. ఇది వీళ్ళు ఎవరు నమ్మారో వాళ్ళ నుండి అయితే దూరం అయిపోతారండి. ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కోర్టులో కేసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరి కంట్రోల్ అయితే వీరు ఉన్నారు. వీరి లైఫ్ ఎలా ఉంది అంటే ఇది సిచ్యువేషన్. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇది ఫస్ట్ వచ్చింది, సెకండ్, థర్డ్. ఇక్కడ మీకు సంబంధించిన ఎనర్జీస్ ఎలా వచ్చాయి? ఈ 2 ఎనర్జీస్ కాడే వచ్చాయి. మీకు వీరికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మీ విషయంలో ఎవరిని మోసం చేయలేదు. మోసం చేయనప్పుడు మీరైతే నిందులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ మీ గురించి బ్యాడ్గా మాట్లాడినా సరే మీ గురించి మంచిగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నారు తెలుసా? మీ పర్సన్ చేసిన పనులన్నీ నలుగురు వరకు చేరటం. ఈ నలుగురు ఎక్కడి వరకు వస్తాయి? వారికి సంబంధించిన పర్సన్ వరకు వెళ్ళటం. వారి లైఫ్లో ఎవరైనా సరేదండి, ఫ్రెండ్స్ దూరం అవుతారు. వారికి ఇష్టమైన వారికి సంబంధించిన వారు, మీరు తప్ప వారికి అందరూ ఇష్టం ఉంటారు కదా, ఆ ఇష్టమైన వారి నుండి వీరు సపరేట్ అయిపోతాం జరుగుతుంది. అంటే వీరి మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసేలాగైతే జరుగుతుంది. వీరి ప్రేమ ఎంత నిజం అనుకున్నారో అంత మోసపూరితమైన వారని కూడా తెలుసుకుంటారు. సొసైటీ ఏంటి, వారు నమ్మిన వారేంటి, వారికి తెలిసిన వారేంటి. ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని రెబల్స్ అన్నవారే మీ గురించి వెనకాలేమే మీరే మంచివారైతే అంటారు. ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది, జస్టిస్ ఉంది, క్వీన్ ఆఫ్ సార్ట్స్ అంటే ఒక స్త్రీ మాత్రం జీవితంతో ఆడేసుకుంటున్నారండి. వారు ఎవరైనా కావచ్చు. మీ పర్సనల్ లైఫ్ అయితే జస్టిస్ ఎనర్జీస్ కార్డులో ఉందంటే వారి జీవితానికి ఒక మంచి జీవితం ఇవ్వాలనే కోరుకుంటున్నారు. కర్మ అన్నది అనుభవించుకుంటున్నారండి. స్టక్ ఎనర్జీ అంటే ఇప్పుడు వారు తీసుకున్న జీవితమే కదా. ఒక స్త్రీ అన్నది కనిపిస్తుందండి. వీరు చాలా కంట్రోల్ చేస్తారు, వీరి మాటే వేదం అంటారు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే వీరి కంట్రోల్లోకి వెళ్ళింది, కానీ మీ పర్సనల్ లైఫ్ నచ్చినట్టయితే లేదు. కర్మ అన్నది వీరి వల్లే ఉంటుంది. వీరు ఎంతలా ఏడిపిస్తున్నారంటే కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడలేకపోతున్నారండి. ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి? ఇక్కడ కోర్టులు కేసులు చుట్టూ తిరగడమే. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకంతేనండి. కర్మ అన్నది తిప్పుతుందనమాట, లైఫ్ని తారుమారు చేసేస్తుంది. ఇప్పుడు మీ లైఫ్తో ఎలా ఆడుకున్నారో వారి లైఫ్లో అయితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వారు చేసిన పనులు, వారు చేసిన మోసాలు ప్రతిదీ బయటికి రావటం, నలుగురు వరకు చేరడం. ఆ నలుగురు మంచిగా మాట్లాడిన వారు కూడా మీ పర్సన్ చూసి దూరంగా ఉండటం, అంటే తప్పించుకోవటం. వారు ఎక్కడొచ్చి మాట్లాడతారా అని తప్పించుకుంటారు అండ్ దూరం పెట్టేలాగా ప్రవర్తిస్తారండి. ఇక్కడ మీరైతే మీరు ఎవరితోనూ కలవరు, ఎవరితో మాట్లాడకపోయినా సరే మీ మంచితనం అందరూ చెప్పుకుంటారు. కానీ వీరు చేసిన పనులు నలుగురిలో ఎలా ఉంటుందంటే ప్రతి నిజం బయటకు వస్తుందన్నమాట. మీ విషయంలో చేసిన దానికి మీ ఎనర్జీస్ కార్డ్సే వచ్చాయి. మరి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ ఏంటంటే ఒంటరిగానే ఉంటారు. అందరూ ఉంటారు కానీ ఒంటరిగానే చేసేస్తారు. అందరూ దూరం అయిపోతారు. వారి జీవితం అనుకున్నదొకటి అయిందొకటి. స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తాయి. మీరేమంటున్నారు? ఒకరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఈ ఆలోచన ఎలా ఉందంటే వారు దూరం అయిపోయారే, మీతో మాట్లాడలేదే, మీరు వారి జీవితం కోరుకుంటున్నారు కానీ మీరు వారి నాశనం అయితే కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వారి జీవితంలో అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితి అండి. ఈ లైఫ్ ఎందుకురా అన్నట్టు మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీరైతే మీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఎలాగా మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు ఎప్పుడు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడని అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన వరకు ఎప్పుడూ బాధలు ఎదుర్కొంటారండి. కానీ ఎప్పుడు మీరు దారి తప్పడం కానీ, మోసం చేయడం కానీ, ఒకరి నాశనం కానీ ఎప్పుడు కోరుకోలేదు. నేను చెప్పడం కాదండి, ఎనర్జీస్ అలా వచ్చాయి. ఇప్పుడు మీరు చేసిన పనులు కానీ, మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ నలుగురిలో మీరు లేకపోయినా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ విషయంలో ఏం జరుగుతుంది అంటే వీరు చేసిన ప్రతిదీ ఇప్పుడు మీ గురించి కూడా వస్తున్నాయండి.
ఎనర్జీస్ కార్డ్స్ చెప్తున్నాయి మీ టాపిక్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు. డబ్బు పరంగా మోసం చేయవచ్చు, రిలేషన్షిప్ పరంగా మోసం చేయవచ్చు, ఆస్తుల పరంగా మోసం చేయవచ్చు, ఏదైనా సరే. వారు ఇప్పుడు మోసపోయి మిమ్మల్ని మోసం చేసి వారు మోసపోవడం కదండి. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి వారు ఏమైనా బాగుపడుతున్నారంటే అది ఏమీ లేదు. జస్ట్ కేసులు కోర్టులు కనిపిస్తున్నాయి, నిద్రలేని రాత్రులు కనిపిస్తున్నాయి, అందరూ దూరం అవుతున్నారు, ఎవరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఏమి కనిపించట్లేదు. ఒకవేళ వీరి ముందు మంచిగా ఓదార్పుగా మాట్లాడినారు, వెనకాల కొంచెం నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నారండి. ఎలా ఉంది అంటే వీరు చేసిన ప్రతి పని బయటికి తీసుకురావడం, మాట్లాడడం. ఒకవేళ ఈ పర్సన్ అందరికీ మంచి చేసినా సరే చెడ్డవారు అయిపోయారండి. మీరు మిమ్మల్ని చెడ్డవారు అన్నవారే మీ వెనకాల మంచిగా మాట్లాడుతున్నారు, వీరెదురుగా మంచివారు అన్నవారే వెనకాల చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. కర్మ అన్నది ఏది వదిలిపెట్టడు. ఎలా అంటే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏడిపించారో వారు కర్మ అన్నది అనుభవించుకుంటున్నారు. మీకు అందుకే ముద్ర గురించి చెప్పాను చూసారా, హ్యాండ్ ముద్ర. ఆ ముద్రలో మీకు ఎనర్జీస్ అనేది తెలిసిపోతాయి. ఆ పర్సన్ నిజంగా కర్మ అనేది అనుభవించుకుంటున్నారో తెలిసిపోతుందండి. ఇక్కడ ఇంకా ఫైనల్గా డౌజ్లింగ్ రాడ్స్ కూడా చూసేద్దాం. ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి. ఈ పర్సన్ లైఫ్ అయిపోయింది. ఇంకా ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు సరిగ్గా మాట్లాడరు, అందరూ దూరం అయిపోతారు, ఒంటరి వారు అయిపోతారు. చుట్టూ ఉన్నా సరే వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? అడిగేవారు ఎవరు ఉండాలని, ఎలా ఉన్నారని అడగరు. ఎందుకంటే ప్రతిదానికి దెప్పిబొడుస్తారు చుట్టూ ఉన్నవాళ్ళు మాటలతో. వాళ్ళని ఎంత ప్రేమగా తీసుకున్నవారు కూడా ఎలా ఉంటుందంటే వారు చేసిన పనిని వారి వైపే మాట్లాడేటప్పటికి వారికి బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు మీ విషయంలో మీ రిగ్రెట్ ఫీల్ లేదని మీరు అనుకుంటారు, కానీ ఆ రిగ్రెట్ ఫీల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వారు కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోవాలండి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే అవమానపడడం, పరువు పోవడం, నలుగురిలో గుర్తింపు ఉండదు, ఎవరిని హెల్ప్ అడిగినా తప్పించుకు తిరుగుతారు, అయిన వాళ్ళు కూడా దూరం పెడతారు, ప్రేమించిన వాళ్ళు ప్రేమని నమ్మినా అండ్ వీరు వెళ్ళి వారి లైఫ్ తీసుకున్నా సరే వారు కూడా నిలబడరండి. వారికి డివోర్స్ ఇచ్చేసి, అంటే మీ పర్సన్కి డివోర్స్ ఇవ్వడం కానీ ఏదైనా సరే అన్నీ దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. కర్మ అన్నది మీ నుండి దూరం చేశారు అంటే ఇక్కడ మీ లైఫ్లో మీ తత్వం ఏంటో నలుగురికి చేరేలాగా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వారి వల్ల బాధపడడం కాదండి, ఇక్కడ మీ బాధ ఎలాంటిదో, ఇక్కడ మీ తత్వం ఏంటో నలుగురు మాట్లాడుకునేలాగా మీ మంచితనం ఏంటో ఈ రోజుల్లో మీలాంటి వారు ఉన్నారా అన్న గుర్తింపు కూడా ఉంది. కానీ ఈ పర్సన్ మీ విషయంలోకి వచ్చి వారు ఎలాంటి వారు, వారి పరువు వారే తీసుకున్నారండి. ఒక విషయం చెప్తాను, ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో ఇది నిజంగాను కోపంతో మాట్లాడట్లేదు, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడట్లేదండి. ఎప్పుడు ఉన్నదున్నట్టు మాట్లాడినప్పుడు దాంట్లో నిజం అన్నది ఉంటుంది. మీకు లాజికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ రోజుల్లో సింపుల్గా మ్యారేజ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్స్ పందిరేసుకుని పరువు తీసుకున్నట్టు ఉంటుందండి. అలా అయిపోయింది లైఫ్. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ అయితే ఇలా ఉండిపోతుంది. ఎలా అంటే పనోటి పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయంట. ఇప్పుడు ఈ పర్సను ఒక లైఫ్ అన్నది వారు క్రియేట్ చేసుకున్నారు. ఆ క్రియేట్ చేసుకున్నది ఎలా ఉంది అంటే వారి నమ్మిన వారే వీరు చేసిన బాగోతాలు అన్నది బయట పెడుతున్నారు. ఇలా ఉన్నాయి వీరి ఎనర్జీస్. ఈ పర్సన్ కూడా ఎలాంటి వారు తెలుసా? ఇప్పుడు మీకు ఎన్నో కబుర్లు చెప్పుంటారండి, మీ జీవితం ఇలాగా అలాగని. ఎప్పుడైతే ఎలా అని చెప్పారో ఇప్పుడు మీకేమీ చెప్పకుండా దూరం అయిపోయి వారి జీవితం ఏదో తీసుకుని ఉంటారు, పెళ్లి చేసుకుని ఉంటారు. అది ఎలా ఉందంటే ఊసిపోయినవాడు ఊరికినే పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఎవడో ఏదో చెప్పుంటారు, ఈ జీవితం ఎలా ఉంటుంది చెప్పేస్తారు జీవితాలు. ఆ జీవితంలో కూడా మోసపోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ పర్సన్ ఒక రకంగా ఆడుకుంటున్నారు, ఒక స్త్రీ అన్నవారు ఆడుకుంటున్నారు మీ పర్సన్ని. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు వారి లైఫ్కి ఒక న్యాయం కావాలి, ఈ రకంగా కూడా కర్మ అనేది అనుభవించుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, కాబట్టి మల్టీ ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఇప్పుడు మీ గురించి మీరు రెబల్స్ అని, మీరు ఎదురు తిరుగుతారని, మీ కోపంగా ఉంటారని, చెడ్డవారని చెప్పిన వారే మీ వెనకాల, మీరు చెడ్డవారంటే చెడ్డవారైపోరండి, మంచి చెప్పుకుంటారు. అది వెనకాల చెప్పుకోవాలి, ముందుకు అది పొగడడం. మీరు ఉన్నా లేకపోయినా మీ గురించి మంచి అన్నది ఉంది. కర్మ అన్నది మీకు మంచితనం నలుగురిలో గుర్తింపు తెచ్చేలా ఉంది, అంతే. వారి కర్మ అనేది అనుభవించుకుంటున్నారని. ఇప్పుడు డౌజ్లింగ్ రాడ్స్లో అయితే మీకు ఇంకా సమాధానాలు అయితే వస్తాయి.
ఇప్పుడు డౌజ్లింగ్లో కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో డౌజ్లింగ్ రాడ్స్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. ఇవైతే మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీకు సంబంధించిన ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి. నేను ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంచుతాను. ఇవి సఫల్స్ చేస్తాను. ఎనర్జీస్ కార్డ్ సఫల్ చేసి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంచుతాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ గురించి మీరు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో తెలియచేయగలరు. యూనివర్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? యూనివర్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? చూసారు కదా, టవర్ కార్డ్ ఎనర్జీస్ నుండి హ్యాపీ సిచ్యువేషన్ వస్తే కనిపిస్తున్నాయి. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. చూసారు కదా, ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్టక్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ కార్డ్ కాకుండా ఈ ఎనర్జీస్ కార్డ్ సూచించారంటే ఇక్కడ చెప్పాను కదా, మీ లైఫ్లో సక్సెస్ అనేది చూడబోతున్నారు. ఆ సక్సెస్ ఎలా ఉంటుంది అంటే ఇంకా చెప్పడానికి ఏముంది, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే సక్సెస్ అండి. జీవితంలో ఒక పాజిటివ్ లైఫ్ అయితే మీకు ఉంటుంది. కర్మ అన్నది మీరు మంచి చేశారు కాబట్టి ఆ కర్మ అన్నది మిమ్మల్ని సక్సెస్ లైఫ్లో అయితే ఉండబోతుంది. ఒక్క విషయం చాలండి, మీరు మీ పేరు నిలబెట్టుకున్నారు. మీరు జీవితంలో ఏ మోసం చేయకుండా మీ గురించి నలుగురిలో మాట్లాడుతున్నారంటే అదొక సక్సెస్ అండి. మీరు డబ్బు సంపాదిస్తేనే మీరు సక్సెస్ అనేది కాదు. జీవితంలో ఎవరిని బాధ పెట్టకుండా ఎదుటి వాళ్ళు క్షేమం కోరుకుని వారి మంచిగా ఉండాలని కోరుకునే మనస్తత్వం మీది. ఇక మీ గురించి చెప్పాలంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. ఇంక చెప్పడానికి ఏముంది చూసారా, ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ కూడా టవర్ ఎనర్జీస్ కార్డ్ నుండి 3 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయంటే మీకు సమాధానం ఇంకా ఈ కార్డ్సే మీకు చూడగానే తెలిసిపోతాయి అనమాట. ఇక్కడ ఈ కార్డ్ కాకుండా ఈ కార్డ్ ఎనర్జీ సూచించలేదంటే మిమ్మల్ని ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉంచడం ఇష్టమైతే లేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఆ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అండి. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క కర్మ సిచ్యువేషన్కి యూనివర్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో దీనికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి. ఇవి కూడా సఫల్ చేసి డౌజింగ్ రాడ్స్లో ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఈ పర్సన్ యొక్క కర్మ సిచ్యువేషన్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్. కర్మ సిచ్యువేషన్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అంటే కర్మను బట్టే బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, మరి యూనివర్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయో చూద్దాం. దీనికి సంబంధించి నేను ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నాను. ఒకటి, ఇది 2. అయిపోయింది. బర్డెన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు ఈ ఎనర్జీస్ అయితే డౌజింగ్ రాడ్స్ చూపిస్తాయి. కనిపిస్తున్నాయి కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఎనర్జీస్ మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తున్నారో తెలియచేయగలరు. ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయండి. చూసారు కదా, అది డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. మరి ఈ ఎనర్జీస్ కార్డులో ఏముందో చూద్దాం. చూసారు కదా, వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు. ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ముందు డివైన్ ఏం చెప్తారంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉండేలా చేస్తారండి. చివరికి మిగిలేది ఈ పరిస్థితే. ఎందుకంటే
డివైన్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఎవరు ఎలాంటి వారు, ఎవరికి ఎలాంటి అర్హత ఇవ్వాలి, ఎలాంటి లైఫ్ ఇవ్వాలి. వారు ముందు ఏడిపిస్తుంది, తర్వాత నవ్విస్తుంది, ముందు నవ్విస్తుంది, తర్వాత ఏడిపిస్తుంది. ఇక్కడ కర్మ సిచ్యువేషన్లో బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీ ఇప్పుడు మీరు ఒకటి, ఈ పర్సన్ ఒకటి అలాగా చూడదండి. యూనివర్స్ అయినా డివైన్ అయినా అందరూ సమానమే. కానీ ఇక్కడ మనం చేసే పనులు బట్టి ఆ పనులు ఎలా ఉంటుందంటే, డివైన్ నచ్చాలి, యూనివర్స్ నచ్చాలి, ప్రజలకి మంచి అన్నది అనిపించాలి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ వల్ల వీరి జీవితం ఇలా అయిపోయింది. చూసారు కదా, వారి సిచ్యువేషన్ ఇంతే. ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేసేవారి లైఫ్ ఇంకెంతే. ఎవ్వరు ఉండరండి, చివరికి ఒంటరిగానే ఉంటారు. ఇప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా, వాళ్ళ ఆస్తి పరులైనా సరే, డబ్బు సంపాదన పరులైనా సరే, ఎవరైనా సరే వాడుకుని వదిలేస్తారు. వీరెలాగా ఎదుటి వారికి మోసం చేశారో అలాంటి మోసాలు అయితే ఎదుర్కొంటారు. ఇంకా వీరిని ఎవ్వరూ నమ్మరండి. నమ్మినట్టు ఉంటారు కానీ ముందు మంచిగా మాట్లాడతారు, తర్వాత వెనకాల బ్యాడ్గా మాట్లాడతారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయంటే, డివైన్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, వీరి లైఫ్ వీరి నమ్మినట్టే వీరి జీవితం అయితే ఉంది. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? మీరు ఒకరి నమ్మారండి, నమ్మి మోసపోయారు ఏ విధంగా అయినా సరే. ఆ మోసపోవడంలో మరి మీరు వారికి చెడు చేయాలి అనుకున్నారా అంటే అది లేదు. వారు మీకు ఇంకా నమ్మకం ఉంది, వారు మారుతారు, వారు మీకు మంచి చేస్తారు, మీ లైఫ్లోకి వస్తారు. ఏ విధంగానే సరే మీరు వారిలో ఒక మంచి చూస్తున్నారు, ప్రేమను వెతుక్కుంటున్నారు, మంచి చెయ్యాలని ప్రయత్నించారు, కానీ నాశనం అయితే కోరుకోలేదు, చెయ్యాలని కూడా అనుకోవట్లేదు. ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే లైఫ్ చూసారు కదా, కలిసిపోయినట్టున్నాయి. ఇది సక్సెస్. ఓకే, మరి వీరి ఎనర్జీస్ ఎలా ఉందంటే, ఇంకా బర్డెన్స్ అండి. వీరు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. అంటే వీరికి చాలా ఆశలు ఎక్కువ, జీవితంలో బాగా ఊహించుకున్నట్టున్నారు. ఆ ఊహలు ఎలా ఉన్నాయి చూసారా? అన్నీ క్లోజ్ అయిపోతాయి కొంచెం కొంచెంగా. నష్టపోవటం, మోసపోవటం, అందరూ దూరం అవ్వటం, వీరు ఎక్కడ హెల్ప్ అవుతారా అని. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే జీవితంలో ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్కరు దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. అప్పుడు తెలిసి వస్తుందండి, గతం తిరిగి వచ్చేలాగా చేస్తుంది. ద వరల్డ్ కార్డ్ ఎనర్జీస్ అంటే మొదట్లో ఎవరు మంచి చేశారో వారి వరకు రావటం, వారికి క్షమాపణ చెప్పడం, వారి హెల్ప్ కోరడం, వారి సపోర్ట్ కోరడం, ఇలా ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఎప్పటికైనా ఈ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది, మీ హెల్ప్ అయితే అడగడం అయితే జరుగుతుంది. జీవితం మీరు ఇస్తారో లేదో, అది జరుగుతుందో తెలీదు, కానీ ఇక్కడ మీ వల్ల మంచి జరిగింది, కానీ వారి వల్ల మీరేమీ చెడిపోలేదండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు మంచిగా ఉన్నాయి. మీ ఎదురుగానే కదా డౌజ్లింగ్ రాడ్స్ ఈ ఎనర్జీస్ ఇలాగే సూచించాయి. ఈ ఎనర్జీస్ కూడా మనకి ఈ విధంగానే వచ్చాయి. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగే ఇస్తానండి. అంటే ఇక్కడ మీకు పాజిటివ్గా మాట్లాడాలని కాదు. ఇప్పుడు పాజిటివ్ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో అలానే వస్తాయి ఎనర్జీస్, అలానే నెగిటివ్ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో అలానే వస్తాయి. నేను ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నారని, మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.